ఉన్నది. ఇందులోని చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి వచ్చే మన విశాఖపట్నంలో ఎవరి దగ్గర లేనిదే నా దగ్గర ఉంది. అదేంటో తెలుసా? అది చూపించాలంటే మీరు ముత్యాలు ఉండొచ్చు, పగడాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఏమున్నదని అది మీరు ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్యన ఏంటి లాంగ్ వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, కొంచెం బిజీగా ఉండి లాంగ్ వీడియోస్ రావట్లేదు. ఇప్పుడు మేము బీరువా టూర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నవ్వేడేస్ ఈ రోజుల్లో బీరువాలు అయితే ఎవ్వరి ఇంట్లోనే లేవు. అందుకనే వెరైటీగా ఉంటుందని బీరువా టూర్ చేస్తున్నాను. రండి నాతో పాటు మా బీరువాని చూడడానికి. రండి ఫ్రెండ్స్, ఇదే మా బీరువా. 6 feet బీరువా. నాకన్నా చాలా హైట్ గా ఉంది. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. రాజమండ్రి అత్తయ్య గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఎన్ని ఇయర్స్ వచ్చిందో మా మ్యారేజ్ అయ్యి కూడా అన్ని ఇయర్స్ అయ్యింది ఫ్రెండ్స్. రండి బీరువా ఓపెన్ చేసి చూద్దాం. రండి రండి. ఇదిగోండి, ఇదే మా బీరువా టూర్. రండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా బీరువా రోల్స్. ఎక్కడున్నా అమ్మాయిలా ఆక్రమించేస్తారంటే ఇది ఒక ఎగ్జాంపుల్. చూసారా? ఇదిగోండి, ఈ 2 రోజు మా హస్బెండ్వి. ఇది 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 నాది. ఎన్ని రోజున్నా సరిపో ఫ్రెండ్స్. అదే మొత్తం బీరువా ఇచ్చేసినా నీట్ గా ఆక్రమించేస్తాం. రండి ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నాతో పాటు. కింద రో నుంచి వద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా పెళ్ళిది. మన పెళ్ళికి కడతారు కదా వెనకాల, అది చాలా జాగ్రత్తగా దాచుకోవాలని నీట్గా బీరువాలో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదే మా పెళ్లి ఆల్బమ్ ఫ్రెండ్స్. దీన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాం. ఎందుకంటే ఇదే కదా మన మెమరీస్. నెక్స్ట్ మన ఫ్యూచర్లో ఎప్పుడైనా మన పిల్లలకి చెప్పాలనుకున్నా, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలనుకున్నా, ఇది ఒక్కటే మనకి జ్ఞాపకాలను ఇస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాం. ఎప్పుడైనా మీకు ఆల్బమ్ 2 చేయమంటే చేస్తాం ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 2 మా ఆయన కదా, మా హస్బెండ్ చెప్తారు. రండి రండి, మన దానికి వెళ్ళిపోవచ్చు. రండి మన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేడీస్ కౌంటర్. ఇది నా మెచ్యూర్ ఫంక్షన్. మా అమ్మాలు 10,000 పెట్టి తీశారు ఫ్రెండ్స్. 10 years బ్యాక్ 10,000 అంటే మాకు చాలా ఎక్కువ. కానీ అప్పుల్లోనే నా మెచ్యూర్ ఫంక్షన్ మా అమ్మాలు 10,000 పెట్టి తీశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లోనే మా అమ్మాలు 10,000 పెట్టి కొన్నారని అనుకో. చూడండి ప్రతిదీ ఎంత నీట్గా, ఎంత క్లియర్గా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ అంతానా. ఇప్పుడంటే మగ్గం వర్క్లు అవన్నీ వస్తున్నాయి, కానీ అప్పట్లో మాత్రం చాలా హెవీగా. ఇదే ఒక 10 kgs ఉంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో అంటే మరీ ఒక 20 years బ్యాక్ కాదు ఫ్రెండ్స్, ఒక 10 years అయ్యింది నేను మెచ్యూర్ అయ్యి. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతామే. ఇది ఇంకోటి, ఇది ఆఫ్ శారీ. ఆ రోజు ఫంక్షన్కి మార్నింగ్ ఆఫ్ శారీ కట్టుకొని అండ్ ఈవినింగ్ అది కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఆఫ్ శారీ. ఇది కూడా 4,500 ఈ ఆఫ్ శారీ కూడా. ఇప్పుడు వేసుకుందామన్నా సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అప్పటికి ఇప్పటికి ఎంత సైజు డిఫరెన్స్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నాది రిసెప్షన్ శారీ ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాను కదా కాస్ట్ చాలా తక్కువ అని. ఎంత ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద అయితే ఇది తక్కువే. ఓకే, ఇది నాకు ఎంతో ఇష్టమైన శారీ. ఎందుకంటే తలంబరాల శారీ. అప్పట్లో చాలా బాగుంటుంది ఈ శారీ. ఇప్పుడు ప్రెసెంట్ వేసుకుందామన్నా సరిపోవట్లేదు. సైజ్ అంత తేడా వచ్చింది ఫ్రెండ్స్. అన్నీ నా శారీస్ పెళ్ళికి తీసుకున్న తిరుగు మరుగులకి అవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో కట్టుకోవడానికి ఇవన్నీ శారీస్ తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ పెళ్ళికి తీసుకున్న డ్రెస్సెస్, శారీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఎందుకంటే అవే మెమరీస్ ఉంటాయి కాబట్టి. రేపు ఎప్పుడైనా నాకు అమ్మాయి పుట్టింది అనుకో, దానికి నీట్గా చూపిస్తాను ఇవన్నీ నేను వేసుకున్నాను అప్పట్లోనే అని. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా దాచుకున్నాను. రండి, ఇవన్నీ శారీసే. ఇవి డ్రెస్సెస్, ఇవన్నీ టాప్స్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువ షూట్స్ చేస్తున్నాం కదా, అందుకనే టాప్స్ ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కునే పని మీదే ఉంటున్నాను. ఒకే డ్రెస్ వేసుకుంటే సేమ్ డ్రెస్ వేసుకున్నాం అంటారు. అందుకనే ఎప్పటికప్పుడు డ్రెస్సెస్ అలా మార్చుతూనే ఉన్నాను. ఇవన్నీ రీసెంట్గా కొనుక్కున్న టాప్సే. ఓల్గన్ ఫ్రెండ్స్, రీసెంట్గా నా బర్త్డేకి మా ఆయన కొన్న డ్రెస్ ఫ్రెండ్స్. ఇది 2,000 ఫ్రెండ్స్. నాకు ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు ఈ డ్రెస్ కోసం బయట వాళ్ళు. చూడండి, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నాదైతే నా 2 racks అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ మా మాయ వచ్చి చెప్తాడు. మా వైఫ్ చెప్పింది కదా, ఇప్పుడు నా గురించి, నా బట్టల గురించి, నా బీరువా గురించి, నా ర్యాక్ గురించి నేను చెప్తాను. బీరువా ఈ బ్లేజర్ ఉంది చూసారా? ఈ బ్లేజర్ లోపల ఇది ఏమొచ్చి నా రిసెప్షన్కి నేను వేసుకున్నా. బాగుంటుంది. బట్ అప్పుడు సరిపోయింది, ఇప్పుడు కూడా సరిపోతుంది నాకు. అది దేవుడిచ్చిన వరం. అది అందరికి అలా సెట్ అవుతుంది. కొంతమందికి పొట్టలు వస్తాయి, కొంతమందికి షోల్డర్ పెరిగిపోతుంది, చెస్ట్లు పెరిగిపోతాయి. ఈ షర్ట్ చూసారా? నా బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్. అందుకని నా పెళ్లి మీద కూర్చున్నప్పుడే నేను తీసుకున్నా, ఇదే వేసుకున్నా.
సో ఇది నా ఇష్టం అని చెప్పి నేను చాలాసార్లు వేసుకున్నాను. 100 రోజులు కాదు 360 రోజులు ఆడించేసాను షర్ట్ని. సినిమా ఎలా ఆడిస్తారు థియేటర్లో అలా షర్ట్ని కూడా ఆడించేసాను. సో అందుకే షేడ్ కూడా అయిపోయింది షర్ట్ను. వేసుకోవట్లే, ఎందుకంటే పెళ్ళిది కదా మెమొరీగా ఉంటుందని చెప్పి లోపల పెట్టుకుని దాచుకొని చూస్తున్నా. నా పెళ్ళికి సంబంధించిన బట్టలన్నీ అయిపోయి ఇప్పుడు నా సర్టిఫికేట్స్ గోకుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అంటే ఇంజనీరింగ్ నేను చేయలే, అందులో డిప్లొమా కోర్స్ నేను చేశాను అంతే, మెకానికల్. ఇందులోనే నా క్యాస్ట్, ఇన్కమ్, 10th క్లాసు, నెక్స్ట్ ఇంటర్ కూడా చేశాను మధ్యలోనే ఎంజాయ్ కోసం. నా డిప్లొమా సర్టిఫికేట్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇదే మన జీవితం. నువ్వు వెయిట్ చేసావా అంటే ఇదిగో చూపించుకోవడానికి ఇవే మనం చేసిన ప్రూఫ్స్. నా సర్టిఫికేట్స్ నా పెళ్లి సంబంధించిన అయిపోయాయి కదా. ఇప్పుడు నా షాపింగ్ చేసిన బట్టలు, షర్ట్స్, జీన్స్ అన్ని చూపిస్తాను. ఓకేనా? స్కిప్ చేయకండి మధ్యలోని. చాలా మంది స్కిప్ చేసేస్తారు ఏడిదే కావాలని చెప్పి. స్కిప్ చేయకండి, మధ్యలో మీ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. ఇదిగో ఇవి సంబంధించిన ఇందులో నా జీన్స్, షర్ట్స్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులోనే అన్ని చూపించుకుంటాను. ఓన్లీ నా ఫేవరెట్స్ మాత్రమే చూపిస్తాను. ఓకేనా కదా? ఓకే కదా? ఈ అన్నింటిలోనే మా ఆవిడకి ఏదైతే ఇష్టమైన షర్ట్ చూపిస్తాను. ఇది మా ఆవిడకి ఇష్టమైన షర్ట్, బట్ నాకైతే అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను వేసుకుని కూడా ఏ చేస్తాం మరి మా ఆవిడ తప్పకుండా వేసుకుంటాను. నాకు ఇష్టమైన షర్ట్ జీన్ ప్యాంట్ చూపిస్తాను. ఓకేనా? వచ్చి ఇది ఉందా, ఇది రీసెంట్గా కొన్నాను. నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్, అందులో వైట్ ఉంది, ఇందులో బ్లాక్ కూడా ఉంది. సో నా ఫేవరెట్ షర్ట్ ఇది. ఇలా ఉందానా, వేసుకుంటే బాగుంటుంది. నేను కొన్న బట్టలు అన్నట్లోనే అతి కాస్ట్లీ ప్యాంట్ ఏంటో తెలుసా? చూపిస్తాను. అది నేను చూడగానే తీయగానే బయటకు తీసుకుందాం అంటే మా ఆవిడ షాక్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి 1 నిమిషం అలాగే స్టక్ అయిపోయింది. లోపల కూడా కొంచెం అంటే అన్ఈజీగా ఉండదు. సో అందుకని ఎక్కువ బ్రాండెడ్కే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా బ్రాండ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బ్రాండెడ్ షర్ట్లు అయినా సరే, టీ షర్ట్లు అయినా సరే, జీన్ ప్యాంట్ అయినా సరే ఎక్కువ వాష్ చేసినా సరే అవి కలర్ అనేది షేడ్ అవ్వవు, కొంచెం లైఫ్ లాంగ్ వస్తుంది. అందుకని కొంచెం ఒక 1000 రూపాయలు 1500 ఎక్స్ట్రా పర్వాలేదు, బ్రాండెడ్ తీసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే నేను ఒకప్పుడు నాన్ బ్రాండెడ్ తీసుకునేవాడిని. సో ఒక 100 రూపాయలకి 200 పోతే అయితే బ్రాండెడ్కి వెళ్ళాను. సో ఒకసారి బ్రాండెడ్ అలవాటు అయితే నాన్ బ్రాండెడ్ తీసుకోవడానికి అప్పుడే ఇష్టపడరు. అది బ్రాండెడ్ గురించి తెలిసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది ఇది నేను చెప్పేది. ఓకేనా? చాలా ఇష్టమైన ఉన్నాయి. సో మీకు అంటే 100 ఇష్టమైనా సరే ఒకటే షర్ట్ని మనకి ఇష్టపడతాం, దాన్నే రిపీట్గా వేస్తూనే ఉంటాం. మళ్ళీ ఎన్ని ఉన్నా సరే మనకు మాత్రం ఒకటే నచ్చుతుంది. అదే ఇందాక చూపించాను కదా, బ్లూ కలర్, వైట్, బ్లాక్ షేడ్ లైన్స్ లాగా వచ్చి అది షర్ట్. బట్ ఇందులో కూడా బ్లూ కలర్ చూడండి, ఇది బ్లూవే, ఇది కూడా లైట్ బ్లూ. నెక్స్ట్ ఇదిగోండి, ఇది బ్లూవే, ఇది బ్లూవే. చాలా వరకు నా దగ్గర బ్లూలే ఉంటాయి, ఎందుకంటే బ్లూ ఇష్టం కాబట్టి. ఎన్ని బ్లూలు తీసుకున్నా మాత్రం ఒక బ్లూవే నచ్చుతుంది. నా పట్ల సంబంధించినవి, నా సామ్రాజ్యం ఇది, నా క్లాత్స్ సామ్రాజ్యం ఇది. సో ఇంకోటి మీకు చూపిస్తాను. ఆ పాట చేయాలా వద్దా అనేది ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో చెయ్యాలి అంటే నేను గ్యారెంటీగా చేస్తాను. సో చెయ్యాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉన్నది. ఇందులోనే చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి వచ్చే మన విశాఖపట్నంలో ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉంది. అదేంటో తెలుసా? అది చూపించాలంటే మీరు పార్ట్ 2 ఎక్కువ మంది చేయాలని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్లు చేస్తే నేను చేస్తాను. ఓకే, లోపల వజ్రాలు ఉండొచ్చు, వైడూర్యాలు ఉండొచ్చు, హారాలు ఉండొచ్చు, ముత్యాలు ఉండొచ్చు, పగడాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఏమున్నది అనేది పార్ట్ 2 చూపిస్తాను. అది మీరు ఎక్కువ మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే చెప్పినవన్నీ ఇందులో చెయ్యాలా వద్దా అన్నది మీ చేతిలోనే ఉంటది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడతో మా బీర్బా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.